హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయికి డ్రెస్ కుడుతున్నాను, స్టిచ్చింగ్ చేస్తున్నాను. చీరతో లైనింగ్ జాయింట్ చేస్తున్నాను. చూడండి, కుట్టడానికి కుడుతున్నాను, లైనింగ్ యాడ్ చేస్తున్నాను. లైనింగ్ జాయింట్ చేస్తున్నాను, తర్వాత కుచ్చులు పెడతాను. నీట్గా కుడుతున్నాను. చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను, కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేశాను. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని నచ్చితే కుడుతున్నాను. ముందు ఇంకా డ్రెస్సులు చూపిస్తూ ఉంటాను. ఇవాళే కాబట్టి కొంచెం కంగారుగా ఉంది. నిదానంగా చూడండి, నిదానంగా కుట్టి చూపిస్తాను అర్థమయ్యేటట్టు. ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేస్తాను. కూర్చోబెట్టడం అయిపోయింది, అందుకని చెప్పి పై పార్ట్ జాయింట్ చేస్తున్నాను. లైనింగ్ పై ముక్క రెండు జాయింట్ చేస్తున్నాను. ఫస్ట్ మెడ తిప్పుకుంటానికి అని చెప్పి మెడ వాటికి వేసాను. మెడ కట్ చేస్తున్నాను. అలా రోడ్డు మీద పడుతున్నాడు. అగోనండి, కట్ చేశాను. మెడ కట్ చేసి పైపింగ్ తిప్పాను. మెడ తిప్పి పైన కుట్లేసినాక లేసేస్తాను. చెప్పలేక కుమిలిపోతున్నాను. లేకపోతే ఈ పాటికి మీ ఇద్దరంతా చూసేదాన్ని. ఆ లక్ష్మి గురించి కలవరిస్తున్నాడు అంటే ఇందుకే ఏం జరుగుతుంది? అయ్యో అక్కడ చూడు పాపం వీడియో పోయిద్దామా? అవ్వండి,
ముందు పార్ట్ వెనకమాల పార్ట్ కుట్టుకున్నాక మొత్తం నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా వస్తుంది మొత్తం జాయింట్ చేశాను. ఆ ఎక్స్ట్రా ఉన్న పీసులు కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా అనేది వచ్చింది. నేను నీట్గా ఉండాలని చెప్పి ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసేసేస్తున్నాను. సరే అని చెప్పాను. లేసు తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంపార్టెంట్ ఇలా డాట్ చేసుకుంటే మనకి స్టిచ్గా నిలబడుతుంది. అదిగోండి అలా డాట్లు వేసుకోవాలి. డాట్లు వేసుకుంటే ఇంకా స్టిఫ్గా నిలబడతా చూపిస్తుంది, స్టిఫ్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు నేను డాట్లు వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అదండి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. లంగా కూర్చోబెట్టడం కూడా అయిపోయింది. కింద పార్ట్ ఇక ఈ రెండు జాయింట్ చేయాలి. అలా కూర్చొచ్చింది, ఇక జాయింట్ చేయటమేనా మిగిలింది. తీసుకోవాలి మ్యాచింగ్. నేను గ్రీన్ కాబట్టి కింద పార్ట్ గ్రీన్ తీసుకున్నాను. ఈ లేస్కి ఆపోజిట్ రిటర్న్ అయ్యాను చూసేసుకోవాలి. ఎదరా బోసుగా ఉందని చెప్పి లేస్ వేస్తున్నాను. కింద లంగా వచ్చి గ్రీన్ కలర్ వచ్చిందని చెప్పి గ్రీన్ లేస్ తీసుకొచ్చాను. గ్రీన్ వేస్తున్నాను. సింగిల్ కలర్ కాకుండా సింగిల్ స్టెప్ కాకుండా డబుల్ స్టెప్ వేస్తున్నాను. లేస్ అనేది మెడకి డబుల్ అయితే బాగుంటుందని చెప్పి డబుల్ వేస్తున్నాను. ఇక ముందు పార్ట్ వెనకమాల పార్ట్ జాయింట్ చేయాలి. షోల్డర్ చేస్తున్నాను. షోల్డర్ చేస్తున్నాను. షోల్డర్ అన్నమాట. షోల్డర్ జాయింట్ చేస్తున్నాను.
ఎక్స్ట్రా పీస్లన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. పై పార్ట్ ఇలా వస్తుంది. హ్యాండ్స్ తీసుకోవాలి. నేను హ్యాండ్స్ ఫ్రీ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ముందు పార్ట్ పై పార్ట్ కింద పార్ట్ కలిపి జాయింట్ చేయాలి. అదిగోండి కుచ్చుకాడ నేను పై పార్ట్ ఏదైతే తీసుకున్నానో అది జాయింట్ చేస్తున్నాను. అదిగో స్టిచ్చింగ్ చూడండి. వెళ్తలేదు అదిగోండి మొత్తం కిందది జాయింట్ చేయడం అయిపోయింది. పై కుట్టు మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. పై కుట్టు వేసుకుంటే నీట్గా వచ్చింది. అందుకని చెప్పి నేను పై కుట్టు వేస్తున్నాను. వేసుకునేటప్పుడు కింద చూసుకుని నిదానంగా వేసుకోండి. కింద లైనింగ్ పడుతుంది కుట్టేటప్పుడు. చక్కగా నీట్గా చూసేసుకోండి. తిత్తలు రాకుండా. డ్రెస్ ఎందుకు చెప్తావా? నీట్గా తిత్తలు రాకుండా చక్కగా వేసుకోండి. హ్యాండ్స్ వేస్తున్నాను. లాస్ట్లోకి వచ్చేసింది మొత్తం. జాయింట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ వేసినాక హ్యాండ్కి నేనైతే లైనింగ్ వేయలేదు. ఎందుకులే ఇప్పటికే హెవీగా కనబడుతుంది అని చెప్పి నేను వేయలేదు. హ్యాండ్ కుడితే ఇలా వస్తుంది. హ్యాండ్స్ వేసాను నేను. ఏంటంటే హ్యాండ్స్ చూడండి, నేను మా అమ్మాయి చెయ్యి పొడుగు పెట్టమంది, అందుకని చెయ్యి పొడుగు పెట్టాను. అది అద్దేశాను బాగుంటుందని. అందుకని చెప్పి కింద అద్దు కూడా వేసాను. అది కుట్టాను. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. బాగుంది కదండి. మా అమ్మాయి శారీతో అడిగింది, అందుకని కుట్టాను. చూడండి నీట్గా వచ్చింది. హ్యాండ్స్ కానీ మొత్తం సైడ్ ఏమో వెనకమాలేమో బొందులు పెట్టాను. బొందుకి థ్రెడ్స్ అవన్నీ పెట్టాను. చక్కగా పొడుగు కానీ మొత్తం భలే కుదిరింది మా అమ్మాయికి. బాగుంది కదా. మీకు నచ్చితే మీరు చూసుకొని చేసుకోండి వర్క్. నా వాటికి నేను కొంచెం ట్రై చేశాను, పర్లేదు వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినందుకు. ఇంకా చాలా వీడియోలు పెడతా ఉంటాను.